బాబా శిరస్సు మాత్రమే తడిచింది. ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి. వారి బట్టలలో ఎక్కడా నీటి చుక్కే లేదు. మేఘ అభిమానం అంతా కరిగిపోయింది. దగ్గర ఉన్న వారంతా ఆశ్చర్యపోయారు. ఈ విధంగా సాయిబాబా భక్తుల మురిపాలను పూర్తిగా తీరుస్తారు. నీ మనస్సులో స్నానం చేయించాలని తలచావు. సరే, నీ ఇష్ట ప్రకారమే చెయ్యి. కానీ అందులో కూడా నాలో ఉన్న గుర్తు నీకు సహజంగా తెలుస్తుంది. ఇదే సాయి భక్తిలోని మర్మం. భాగ్యవశాత్తు వారి పట్ల భక్తి కలిగిన వారికి ఏదీ దుర్గమం కాదు. అంతా సుగమమే. కూర్చున్నా, లేచినా, మాట్లాడుతున్నా, ఉదయం మధ్యాహ్నం బయట తిరుగుతున్న భక్తుల శ్రద్ధాస్థైర్యాలను కలిగి ఉంటే తమ మనోభీష్టాలను పొందుతారు. వ్యవహారాలతో ఇటువంటి ప్రత్యక్ష దృష్టాంతాన్ని కలిగించి క్రమక్రమంగా పరమార్థంలో ఆసక్తిని కలిగించి భక్తులకు జ్ఞానబోధన చేస్తారు. ఇటువంటిదే మేఘా యొక్క మరొక కథ. వింటే భక్తులపైన సాయికి గల ప్రేమను గని శ్రోతలకు ఆనందం కలుగుతుంది. నానాసాహెబ్ ఇచ్చిన బాబా యొక్క పెద్ద కొత్త పటాన్ని వాడాలో పెట్టి మేఘా భక్తిగా పూజించేవాడు. మసీదులో ప్రత్యక్షమూర్తిని, వాడాలో వారి ప్రతికృతి అయిన పటాన్ని, 2 స్థలాలలోనూ పూజను, ఆరతిని పగలు రాత్రి చేసేవాడు. ఇలా సాయి సేవలో 12 నెలలు గడవగా ఒక తెల్లవారుజామున మేఘ మెలకువగా ఉన్నప్పుడు అతనికి ఒక దృష్టాంతం కలిగింది. మేఘ పక్క మీద కళ్ళు మూసుకొని మెలకువతో ఉండగా బాబా రూపాన్ని స్పష్టంగా చూచాడు. మేఘ మేలుకొని ఉండటం చూచిన బాబా అతన్ని పక్కపైన అక్షతలు చల్లి, మేఘ త్రిశూలాన్ని గీయరా అని చెప్పి అక్కడే మాయమయ్యాడు. బాబా మాటలను విన్న మేఘ ఉత్సాహంగా కళ్ళు తెరిచి చూసేసరికి బాబా అంతర్ధానమయ్యారు. అతడు చాలా ఆశ్చర్యపోయాడు. అతడు నలుదిక్కులా చూడగా పక్కపైన అక్షతలు ఇక్కడ అక్కడ పడి ఉన్నాయి. మరి ఇంటి తలుపులు మునుపటి వలె మూసే ఉన్నాయి. అతనికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే మసీదుకు వెళ్ళి బాబా దర్శనం చేసుకుని మేఘ త్రిశూల దృష్టాంతాన్ని చెప్పి త్రిశూలాన్ని గీయటానికి వారి అనుమతిని కోరాడు. మేఘ అంతా చెప్పాక బాబా, ఏం దృష్టాంతం? త్రిశూలాన్ని గీయమని చెప్పిన నా మాటలను వినలేదా? ఒట్టి దృష్టాంతమని నా మాటలు నిజమా కాదా అని పరీక్షిస్తున్నావా? నా మాటలు అర్థభరితము, వాస్తవము, అక్షరమైన వ్యర్థం కాదు అని అన్నారు. మీరు నన్ను మేల్కొల్పినట్లుగా నాకు అనిపించింది. కానీ ఒక్క తలుపైన తెరచిలేదు. అందువల్ల నాకు అలా అనిపించింది అని మేఘ అన్నాడు. అతనితో బాబా అన్నది వినండి. నా ప్రవేశానికి ద్వారం అవసరం లేదు. నాకు ఆకారం లేదు, రూపం లేదు. నేను ఎల్లప్పుడూ ఎల్లడలా ఉంటాను. నాపై భారం వేసి నన్ను నిరంతరం ధ్యానిస్తూ నాలో లీనమైన వారి శరీర వ్యాపారాలన్నీ సూత్రధారినే నేను నడిపిస్తాను అని చెప్పారు. తరువాతి విశేషం. త్రిశూలం యొక్క ప్రయోజనాన్ని శ్రోతలు శ్రద్ధగా వింటే దానికి సంబంధించిన విషయం స్పష్టమవుతుంది. మేఘ వెళ్లి త్రిశూలాన్ని గీయటం మొదలుపెట్టి వాడాలోని బాబా పటం గోడపై ఎర్రటి రంగుతో గీశాడు. 2వ రోజే మసీదుకు పూణే నుండి ఒక భక్తుడు రామదాసు వచ్చి భక్తిగా బాబాకు నమస్కరించి వారికి శివలింగాన్ని అర్పించాడు. ఇంతలో మేఘ కూడా అక్కడికి వచ్చి బాబాకు సాష్టాంగ నమస్కారం చేశాడు. బాబా అతనితో, ఇదిగో శంకరుడు వచ్చాడు. ఇక మీద ఇతనిని నీవు జాగ్రత్తగా చూచుకో అని చెప్పారు. త్రిశూలం గీయమని చెప్పిన దృష్టాంతం వెనుకే అకస్మాత్తుగా శివలింగం లభించగా మేఘ స్తబ్దుడయ్యాడు. లింగాన్ని తదేకంగా చూస్తూ ప్రేమతో దగ్ధుడయ్యాడు. ఈ లింగం గూర్చి కాకాసాహెబ్ దీక్షితునికి కలిగిన మరో అపూర్వ అనుభవాన్ని శ్రోతలు వింటే సాయి చరణాలయందు విశ్వాసం కుదురుతుంది. మేఘ ఆ లింగాన్ని తీసుకొని మసీదు నుండి వెళ్ళాడు. వాడాలో దీక్షితు స్నానం చేసి నామస్మరణలో నిమగ్నుడయ్యాడు. శుభ్రమైన వస్త్రంతో శరీరాన్ని తుడుచుకుని రాతి బండపై నిల్చుని తువాలును తలపై వేసుకుని సాయిని స్మరించుకుంటున్నాడు. నిత్య నియమానుసారం శిరోభాగాన్ని కప్పుకొని నామస్మరణ చేస్తుండగా అతనికి శివలింగ దర్శనం అయ్యింది. నామస్మరణలో ఉండగా ఇవాళ శివలింగ దర్శనం ఎందుకు అయ్యింది అని దీక్షితు ఆశ్చర్యపడుతుండగా అతనికి ఎదుట ప్రసన్నవదనంతో మేఘ కనిపించాడు. కాకా, బాబా శివలింగాన్ని ఇచ్చారు చూడండి అంటూ మేఘ చూపించారు. ఆ విశేషమైన లింగాన్ని చూచి కాకాకు ఆశ్చర్యానందాలు కలిగాయి.